కిరాణా హిల్స్ కదేంటి? పాకిస్తాన్ అణుబాంబులు అక్కడే దాచిపెట్టిందా? క్వెటాలో కాకుండా పాక్ అణుబాంబులను ఎక్కడ దాచిపెట్టింది? క్వెటాలో అణుబాంబులు ఉంచితే బలూచీల నుంచి ప్రమాదం ఉంటుందని పాక్ అనుమానిస్తోంది. అందుకే భారత్ సరిహద్దుల్లోని కొండల్లోనే పాక్ తన అణుబాంబులను దాచిపెట్టిందా? ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ అణుబాంబులను భారత్ టార్గెట్ చేసిందా? పాక్ అణుస్థావరాలపై వైమానిక దాడులు చేయడానికి వ్యూహ రచన చేసిందా? మే 7 తర్వాత భారత వ్యూహకర్తలు వేసిన స్కెచ్ ఏంటి? పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న కిరాణా హిల్స్ కథ తేల్చడానికి భారత బలగాలు సిద్ధమయ్యాయా? పాక్ అణుగుట్టుపై సాక్షి స్పెషల్ స్టోరీ. వాచ్ దిస్. కిరాణా హిల్స్ ఇవి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో సర్గోదా జిల్లాలో ఉన్నాయి. కిరాణా హిల్స్ పూర్తిగా రాక్ ఏరియా. ఈ కిరాణా హిల్స్ పూర్తిగా పాక్ మిలిటరీ అండర్లో ఉంటాయి. పాక్ తన అణుబాంబుల్ని కిరాణా హిల్స్లోనే దాచి ఉంచిందని చాలా మంది అనుమానం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత బలగాలు కిరాణా హిల్స్ పై బాంబులు వేశాయనే వార్తలు వస్తున్నాయి. పాక్ అణుస్థావరాల మీద దాడులు చేయలేదని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్పష్టం చేసినప్పటికీ సోషల్ మీడియాలో వార్తలు మాత్రం ఆగడం లేదు. కిరాణా హిల్స్ లో పాక్ అణుస్థావరం ఉన్నట్లు మాకు తెలియదు, ఈ సీక్రెట్ మాకు చెప్పినందుకు థ్యాంక్స్ అంటూ ప్రశ్న అడిగిన విలేకరిపై పంచివేశారు భారతి. ఈ నేపథ్యంలో నెటిజన్లు కిరాణా హిల్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. పిచ్చోడి చేతిలో రాయి లాంటిది పాకిస్తాన్ చేతిలో అణుబాంబ్. ఈ విషయం భారత్కు బాగా తెలుసు. అందుకే పాక్ అణుస్థావరాలపై భారత్ ఓ కన్నేసి ఉంచుతుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ అణుస్థావరాలపై భారత్ దాడి చేసిందా? దాడి చేయడం వల్లనే పాక్ దిగొచ్చిందా? భారత్ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే దాడుల గురించి సమాచారం మీడియాకు ఇవ్వడం లేదా? ఏదేమైనా ఆపరేషన్ సింధూర్తో పాక్ వణికిందనేది మాత్రం నిజం. కిరాణా హిల్స్ లో బాంబులు మోతలు వినిపించాయని స్థానికులు చెబుతున్న మాటగా పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పాక్కు చెందిన రక్షణ స్థావరం ఈ కొండల్లో ఉన్న మాట నిజం. పాక్ మిలిటరీ స్థావరాల్ని ధ్వంసం చేయడంలో భాగంగా భారత్ కిరాణా హిల్స్ మీద కూడా దాడి చేసి ఉండొచ్చని రక్షణ విశ్లేషకుల అంచనా. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద భారత్ దాడి చేసింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ కూడా ధృవీకరించింది. కానీ కిరాణా హిల్స్ మీద దాడిని ఎందుకు ధృవీకరించడం లేదు? అణుబాంబులు ఉన్నాయి కాబట్టే రక్షణ శాఖ సైలెంట్గా ఉందని నిపుణుల అంచనా. రావెల్పిండి మీద దాడి చేసినప్పుడే పాక్ స్ట్రాటజిక్ ప్లేస్ల మీద కూడా భారత్ దాడి చేసి ఉండొచ్చనేది అనుమానం. ముషారఫ్ ఎయిర్ బేస్ మీద కూడా భారత్ భీకర దాడి చేసింది. ఇక్కడ నేలమాలిగల్లోనే పాక్ అణుస్థావరం ఉన్నట్లు రక్షణ విశ్లేషకులు చెబుతున్న మాట. సర్గోదా ఎయిర్ బేస్ కు కిరాణా హిల్స్ కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. కుషాబ్ అణు కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అణ్వాయుధాల్లో వాడే ప్లుటోనియం తయారీ కోసం 4 భారజాల రియాక్టర్లు కుషాబ్లో పనిచేస్తున్నట్లు 3 నెలల క్రితం వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ నివేదిక స్పష్టం చేసింది. 68 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కిరాణా హిల్స్ ఉన్నాయి. దీనిలో 39 కిలోమీటర్ల పరిధిని మిలిటరీ జోన్గా పాక్ ఏనాడో ప్రకటించింది. ఇక్కడ బహుళ అంచెల రక్షణ వ్యవస్థను పాక్ ఏర్పాటు చేసింది. ఇక్కడ స్పెషల్ వర్క్ శాఖ 10 సొరంగాలు తవ్వింది. ఏమైనా ప్రమాదం జరిగినా సమీప గ్రామ ప్రజలకు ప్రమాదం లేకుండా చూడ్డానికి అత్యంత మందంగా గోడలను నిర్మించినట్లు 8 ఏళ్ల క్రితమే ఓ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో రిటైర్డ్ కల్నల్ వినాయక్ భట్ చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఆర్మీ పాక్లోని వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులు చేసింది. కిరాణా హిల్స్ కూడా వ్యూహాత్మక ప్రాంతమే కనుక దాడి జరగలేదని చెప్పలేం. కానీ దీన్ని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ఒకవేళ భారత్ కిరాణా హిల్స్ మీద దాడి చేసుంటే అది ఖచ్చితంగా భారత్ బలగాలకు పెద్ద విజయమని చెప్పాలి.